నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యస్మితల్లి గురుగారు, గత వీడియోలో మనం మాట్లాడుకున్న రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల గురించి. అయితే ఇప్పుడు కర్కాటక, సింహ, కన్య రాశి వారికి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 3 రాశుల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ 3 రాశుల వారికి ఎటువంటి ప్రభావితం ఉండబోతుంది అంటారు? మీకు మనం మిథున రాశితో ఎండ్ చేసాం ముందు ఎపిసోడ్. ఇప్పుడు అంటే మిథునం తర్వాత కర్కాటక రాశి. కర్కాటకం నుంచి కుంభం ఎంత అవుతుంది? కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఏమైంది? అష్టమ స్థానం అయింది. అష్టమం కాలపురుష చక్రంలో అష్టమ స్థానం ఆయుష్, డార్క్నెస్, చీకటి, ఇలాంటి అంటే దాన్ని ఒక దుస్థానం కింద తీసుకుంటాం. అలాగే చూడండి, అంటే డార్క్నెస్, చీకట్లో జరిగేటువంటి పొరపాట్లు, ఏదైనా తప్పు జరగాలి అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చీకటి పడిన తర్వాత, అంటే డేలో కూడా తీసుకుంటారు, అదొక వ్యసనం. అది వ్యసనంగా కూడా మనం ప్రస్తావిస్తున్నాం. అష్టమ స్థానం అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ రాహు ప్రవేశించాడు కాబట్టి ఇప్పటి వరకు లేని అలవాట్లు, వ్యామోహాలు ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎక్కడుంటే అక్కడ దాన్ని పెంచేస్తాడు అని అన్నాం. ఒకవేళ అలవాటు ఉంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే రాహుకి హెడ్ ఒకటే ఉంటుంది, బాడీ ఉంటుంది. ఎంత తాగినా దిగిపోతుంది, ఇది తలకెక్కట్లేదు మొత్తం. దానివల్ల ఏమవుతుందంటే దాని మీద వ్యామోహం పెరిగిపోతుంది. అలాగే ఫుడ్డీస్ అనుకోండి, విపరీతమైనటువంటి ఫుడ్ మీద ఎక్కువ లాగేస్తూ ఉంటుంది. అలా అంటే తను ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఎక్కువగా విపరీతమైనటువంటి వ్యామోహం, ధన వ్యామోహం ఉంది. ఆ వ్యామోహం ఎంత సంపాదించినా తనవి తీరని వ్యామోహం అయిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనే తృప్తి అనేది ఉండదన్నమాట. రాహు ఎక్కడుంటే అక్కడ దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడు కాబట్టి దాన్ని పెంచేయడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా మీకు అంటే ఇది 8th హౌస్ని, అష్టమ స్థానాన్ని అత్తమామల స్థానంగా కింద కూడా చూస్తాడు. భార్య ద్వారా అయితే, భర్త ద్వారా అయితే అత్తమామలు సపోర్ట్, సహాయ సహకారాలు, అత్తింటి వారి నుంచి సహాయ సహకారాలు లభించడం. అంటే మామగారు ఒక గురువుగా గైడెన్స్ ఇవ్వటం. ఎందుకంటే దానికి గురుడు యొక్క దృష్టి కూడా ఉంటుంది. 12వ ఇంట్లో నుంచి గురుడు చూస్తూ ఉంటాడు, రాహుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీకు పెద్దల యొక్క సపోర్ట్, సహాయ సహకారాల వల్ల వాళ్ళ మాట వినాలి. వింటే మనకి మంచి అవకాశం బాగుంటుంది. వస్తున్నటువంటి చెడును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం రాహు అష్టమంలో ఉన్నాడు, మరి కేతు ఎక్కడ ఉంటాడు? ధనస్థానంలో, ద్వితీయ స్థానంలో, 2వ ఇంట్లో ఉంటాడు. కుటుంబం డిటాచ్ చేస్తాడు. అంటే కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తాడు అన్నాం కదా. కుటుంబంలో మాటల ద్వారా ఇబ్బందులు రావటం, కుటుంబానికి దూరంగా తీసుకెళ్ళడం, ధనస్థానం, ధనాన్ని పాడు చేయటం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే డిటాచ్ అంటే ఖర్చుల్ని తగ్గించేస్తాడని కూడా చెప్పొచ్చు. అలాగే కోపం ఇవన్నీ పెరగటం, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, ఇలాంటివి అవకాశం. అంటే డిటాచ్ అవ్వాలంటే ఏదో ఒక గొడవ జరగాలి, ఆర్గ్యుమెంట్ జరగాలి. అక్కడ మనం కేతువుని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రాహు చేస్తున్నటువంటి ఆ దోషాన్ని పరిహారం చేసుకోవడానికి, కేతు పరిహారం చేసుకోవడానికి మనం చివరిలో ఎలాగో పరిహారం మంత్రం కూడా చెప్తాం. అవి చేసుకోవడం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇక మనం సింహరాశిని తీసుకుంటే 7వ స్థానంలో రాహు ప్రవేశం అవుతుంది. సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. 7వ స్థానం. సప్తమం అనగానే పార్ట్నర్షిప్స్, మన చుట్టూ ఉండేటువంటి పబ్లిక్ పీపుల్స్, బయట వాళ్ళు అనమాట. అలాగే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. ఆ స్థానాన్ని, పార్ట్నర్షిప్ని చూపిస్తూ ఉంటుంది. రాహు దాని మీద అంటే పెళ్లి అవ్వకపోతే వివాహం మీద వ్యామోహాన్ని పెంచి వివాహం చేసుకునే విధంగా చేయటం. అంటే కొంతమంది పెళ్లి చేసుకోను అని చెప్పేసి అని భీష్మించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఆ అవసరాన్ని క్రియేట్ చేయటం రాహు యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భార్య మీద దృష్టి లేని వాళ్ళకి, సింహరాశిలో ఉండి సింహ లగ్నంలో ఉన్న వాళ్ళకి, అయితే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త మీద ఆ కోరికను పెంచడం ద్వారా ఇద్దరు కలిసి ఉండడం, అంటే ఎదురుగుండా ఉన్న స్థానాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. దాన్ని చూడటం వల్ల తీక్షణంగా మనకి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని గమనించడం, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ చేయటం, వాళ్ళలో మోటివేషన్. అంటే సహజంగా సింహం అంటేనే లీడర్షిప్ క్వాలిటీస్, రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి,
మనకు జరుగుతున్నటువంటి యుద్ధం, వీళ్ళ దృష్టి ప్రజల మీద ఎక్కువగా ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి, మంచి చేయాలి, ప్రజల్లో విపరీతమైనటువంటి భయం, ఆందోళన ఉన్నాయి. వీటి నుంచి వాళ్ళకి ఏదైనా మనం చేయాలనే కోరిక నాయకుల్లో పెరగటం, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టడం, కుటుంబం మీద దృష్టి పెట్టడం, ఫ్యామిలీ భాగస్వామ్యం మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. మరి అదే టైంగా మనం తీసుకుంటే కేతువు ఎక్కడికి వస్తున్నాడు? లగ్నంలోనే ఉన్నాడు. లగ్నం అనగానే మనకి శరీరం మీద డిటాచ్మెంట్ రావడం. ఎక్కడైతే లగ్నం కేతు ఉన్నాడో దాన్ని పాడు చేస్తాడు కదా, శరీరం మీద డిటాచ్ చేయటం, దీని మీద ఎక్కువ ప్రభావాన్ని కేతువు చూపిస్తూ ఉంటాడు. అలాగే అంటే గురుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మనకి. అలా సింహ లగ్నానికి, సింహరాశికి పైన వృషభంలో ఉన్నటువంటి గురుడి యొక్క దృష్టి రాహుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రాహు యొక్క అనుగ్రహం కూడా ఉంది, దృష్టిలు ఉంటాయి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా దాన్ని మనం కంట్రోల్ చేయడానికి గురుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. గురుడికి, కేతువుకి, రాహువుకి కూడా మనం పరిహారాలు చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. కేతు యొక్క చెడు ఫలితాలను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు, ఇక్కడ శరీరం మీద కొంచెం ప్రభావితం చూపించే అవకాశం ఉంది అన్నారు కదా, అంటే అనారోగ్య సమస్యలు అనుకోవచ్చా? లేకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే గనక ప్రతి ఒక్కరు బాగా వెయిట్ అనేది బాగా పుటాన్ అవుతున్నారు, ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం, సో ఇటువంటి సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా వీరికి? అవునమ్మా, అంటే శరీరం మీద శ్రద్ధ లేకపోవడం, అంటే లేట్గా లేవటం, ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఎక్కడుంటే అక్కడ లగ్నం అంటే శరీరం, దీన్ని పాడు చేస్తుంటాడు. మనం శారీరకంగా ఫిజికల్గా ఫిట్నెస్గా లేకపోవడం, చేసే బద్దకించడం, ఇవన్నీ ఉంటాయి. దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటకు వచ్చి పొద్దుటే లేవటం, సూర్య నమస్కారాలు చేయడం. సింహరాశి కదా, లగ్నంలో ఉన్నాడు. సింహరాశి, సింహ లగ్నం వాళ్ళకి లగ్నం మీదకి కేతు వస్తున్నాడు కాబట్టి మీరు ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, బద్ధకంగా ఉండకూడదు. ఇప్పుడు అక్కడ రాహు ఏం చెప్పాము? వ్యామోహాన్ని పెంచుతున్నాడు. అంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళు చూడాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనుల్లో, మనం తింటున్న ఆహారంలో కొంచెం జాగ్రత్తగా, సత్వగుణం అయినటువంటి తమో గుణాన్ని పెంచేస్తాడు రాహు. ఇక్కడ కేతు ఏం చేస్తాడు అంటే రాజసమైనటువంటి గుణాలను పెంచేస్తూ ఉంటాడు. అందుకని ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సత్వగుణం అయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రాహుకేతువులు ఇద్దరిని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను ఒకటి చెప్తాను, మంచి గుమ్మడికాయ ఈ దోష పరిహారాలకి, శరీరంలో పెరుగుతున్నటువంటి DNA జెనెటికల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మంచి గుమ్మడికాయని మనం సాంబార్లో వేసుకోవటం, దప్పలం కూర వండుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా సింహరాశి వాళ్ళకి కేతు ద్వారా జరుగుతున్నటువంటి డ్యామేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మనం కన్యా రాశిని తీసుకుంటే సహజ షష్టమ స్థానం, 6వ స్థానం, 6వ ఇంట్లోకే రాహు వస్తున్నాడు. ఇది కూడా మనం ఒక ఉపచ స్థానంగా కింద చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 6 అనగానే రుణము, రోగము, శత్రువులు. 6వ స్థానం రుణం, రోగ, శత్రుస్థానం, 3 స్థానాలు, 3 కలిపి 6 అనగానే రుణము, రుణాలు, అప్పులు, మనం చేసేటప్పుడు రోగాలు, మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు, అలాగే శత్రువులు. వీటిలోకి రాహు వస్తున్నాడు. ఎప్పుడైతే రాహు వస్తున్నాడో వాటిని ఎదుర్కొనే శక్తి మీకు పెరుగుతుంది. దాన్ని బాగు చేయటం ఆయన ఉద్దేశం. రుణం ఉంది, అప్పు ఎలా తీర్చాలి అనే వ్యామోహాన్ని పెంచుతాడు. శత్రువు ఉన్నాడు, శత్రువుని తెలివితేటలతో ఎలా హతమార్చాలి అనే ఇదితోటి రాహు అంటారు. అలాగే రోగం, మనకు ఉన్నటువంటి డిసీజెస్ని ఎక్కడికి వెళ్తే ఈ డిసీజ్ తగ్గుద్ది, ఇలా ఆలోచించే విధానానికి మీకు శక్తినిస్తూ ఉంటాడు రాహు. అందుకని అంటే కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి సమయం. అప్పులు తీర్చుకోవడానికి, మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను వదిలించుకోవడానికి, ఏదైనా కోర్టు కేసెస్, ఇలాంటి వ్యవహారాల్లో లాభాన్ని పొందడానికి మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు. అంత శక్తిని ఇచ్చేస్తాడు. అలాగే దాంతోపాటు మరి సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యాలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేమవుతుంది? సింహం కన్యా లగ్నం వాళ్ళకి 12వ ఇల్లు అవుతుంది, వ్యయస్థానం అవుతుంది, ఖర్చులను తగ్గిస్తాడు. 12th హౌస్ అనేది బెడ్ కంఫర్ట్స్, అంటే నిద్రని పాడు చేస్తాడు. కన్యారాశి, కన్యా లగ్నంలో వాళ్ళకి శరీరం మీద నుంచి, అంటే శరీరం మీద ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేసుంటే తద్వారా వచ్చేటువంటి ఇబ్బంది నిద్రలేమి, ఇన్సోమిని, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
సింహంలో ప్రవేశ 12వ ఇంట్లోకి వెళ్తాడు. బెడ్ కంఫర్ట్స్ ఉండవు. ఎక్కడికైనా వెళ్తే మనకి సౌకర్యాలు లేకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, దోమలు ఇలాంటి అంటే అవునవును. మీకు మరి అర్థం అవ్వాలని దోమలు ఏ అంటున్నాను కానీ మనకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు. దాన్ని డిటాచ్ చేస్తూ ఉంటాడు. దాన్ని పాడు చేయటమే ఆయన ఉద్దేశం. అందుకని దానికి తగ్గట్టుగా మనం శారీరక శ్రమ చేయటం అంటే మనం తీసుకుంటున్నటువంటి అంటే సింహం నుంచి కన్య ఏమవుతుంది, ద్వితీయ స్థానం అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో తేలికపాటి జీర్ణం చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఆ సమస్యని మనం ఎదుర్కోవాలంటే దొండకాయలు బాగా తీసుకోవాలి. ఓకే. ఆహా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే క్లీనింగ్, లోపల టాక్సికేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఆ ఇబ్బందులు ఉండవు. మీరు ఈవినింగ్ అయ్యానే మనం చాలా వరకు తిండి తగ్గించేయాలి. లైట్ వెయిట్ అంటే జావలు, సూప్స్, హాట్ బ్రేవరేజెస్ తీసుకోవడం ద్వారా, పాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య కేతు పెట్టేటువంటి బెడ్ కంఫర్ట్స్ ఏదైతే పాడు చేస్తాడో దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మనం కర్కాటకం, సింహం, కన్య రాసుల వాళ్ళకి రాహుకేతువులు మారడం వల్ల వచ్చేటువంటి అవును. పరిస్థితులను వీటిని ఎదుర్కోవడానికి మనం రాహు కోసం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇవి మామూలుగా మనకి పంచాంగాల్లో నవగ్రహ శ్లోకాల్లో దొరికేస్తాయి. ఇంకొంచెం ఇన్డెప్త్ వెళ్తే రాహుకి మంత్రాలు ఉంటాయి, కేతువుకి కూడా మంత్రాలు ఉంటాయి. అంటే మనం బీజాక్షరాలుగా కూడా తీసుకోవచ్చు. చేసే ఓపికండి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో దేవాలయాల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. అలాగే రాహుకేమో అమ్మవారు దుర్గాదేవి, దుర్గా సప్తశ్లోకి శ్లోకాలు చదువుకోవటం. అలాగే కేతువుకి గణపతి సూక్తం చదవటం, గణపతి అధర్వణ సూక్తం చదవటం కేతువు చేసేటువంటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల కర్కాటక, సింహ, కన్య రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటే కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సూర్యోస్మిత.